హాయ్ ఫ్రెండ్స్, జయాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రొయ్యల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా తొక్క తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ రొయ్యల్ని దీనిలో 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. అప్పుడు ముక్కకు మసాలా బాగా పడుతుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. చిన్న గిన్నెతో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఈ ఒక 5, వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఉల్లిపాయ బాగా వేగింది. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇది కూడా కొంచెం వేయించుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న రొయ్యలు మసాలా వేసాం కదా, పట్టింది బాగా రొయ్యలకి. ఈ రొయ్యల్ని దీంట్లో వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇది కూడా బాగా వేయించుకున్నాము రొయ్యలు కూడా. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకున్నాము. కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా ఆగనిద్దాము. ఒకసారి మూత చూద్దాము. చక్కగా ఫ్రై అయింది. దీనిలో 1 స్పూను గరం మసాలా వేసుకున్నాము. వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకుందాము. దీనిలో కొత్తిమీర వేసుకున్నాము. వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకున్నాము. చూసారు కదా, రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.